అసలు అర్బన్ కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి, మనకు నెలకు ఎంత ఇన్కమ్ వస్తుంది, రోజు మనం ఎంత సంపాదించుకోవచ్చు, జాయిన్ అయ్యేటప్పుడు ఏమైనా డబ్బులు పే చేయాలా, పే చేస్తే ఎంత పే చేయాలి, అమౌంట్ దేనికోసం పే చేయాలి, డబ్బులు అనేది దేనికోసం కట్టాలనేది నేను ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్ తెలుసుకుందాం. మీరు అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీ ఏజ్ 20 సంవత్సరాలు నిండి ఉండాలి. అదేవిధంగా 40 సంవత్సరాల మాత్రమే ఉండాలి. దీంతో పాటుగా మీరు ఏం చదువుకున్నా పర్లేదు, కానీ మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా ఒక లాంగ్వేజ్ చదవడం రావాలి. అదేవిధంగా మీతో స్మార్ట్ ఫోన్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రావాలి. మీకు గూగుల్ మ్యాప్స్ కూడా యూజ్ చేయడం రావాలి. అదేవిధంగా మీకు కంపల్సరీగా వెహికల్ ఉండాలి, బైక్ ఉండాలి. ఎలక్ట్రికల్ వెహికల్ అయినా, ఓన్ వెహికల్ అయినా పర్లేదు, రెంటెడ్ వెహికల్ అయినా పర్లేదు, కంపల్సరీగా వెహికల్ ఉండాలి. ఇవన్నీ మీతో ఉన్నట్టయితే మీరు నెలకి 40,000 నుంచి 50,000 వరకు సంపాదించుకునే అవకాశం మన అర్బన్ కంపెనీ మీకు కలిగిస్తుంది. అర్బన్ కంపెనీ అనేది 2014 నవంబర్ 10న స్టార్ట్ చేశారు. ఫౌండర్స్ వచ్చేసి అభిరాజ్ సింగ్ బల్లా, వరుణ్ కేతన్, రాహుల్ చంద్ర అనేది ఈ కంపెనీ అనేది స్థాపించారు 2014లో. అంటే ఇప్పటికి దాదాపుగా 11 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయ్యింది. నమస్కారం అందరికీ, నా పేరు కళ్యాణ్. నేను అర్బన్ కంపెనీలో గత 2 సంవత్సరాలుగా యూసీ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. అసలు అర్బన్ కంపెనీ అంటే ఏంటిది, ఇది ఎలా వర్క్ అవుతుంది? అర్బన్ కంపెనీ అంటే మనకు స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో ఇవి ఎలాగైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందో సేమ్ అలాగే ఇది కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. యాప్ ఉంటుంది, యాప్ ద్వారానే మీకు వర్క్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు స్విగ్గీ, జొమాటో ఎలా అయితే ఉంటుందో, స్విగ్గీలో మనం ఆర్డర్ పెట్టుకుంటే కస్టమర్ ఇంటికి వెళ్ళేసి ఫుడ్ డెలివరీ చేసి వస్తాం కదా, సేమ్ ఇందులో కూడా అలాగే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు అనమాట. క్లీనింగ్ సంబంధించింది కానీ ఏదైనా సర్వీస్ గురించి కానీ ఆర్డర్ పెట్టుకుంటారు. అప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి సర్వీస్ ఇచ్చి వస్తాము. ఇది మన కంపెనీ చేసే పని అనమాట. మన అర్బన్ కంపెనీలో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. ప్లంబర్, వాషింగ్ మిషన్ రిపేర్, పెస్ట్ కంట్రోల్ సర్వీస్, ఓవెన్ రిపేర్, కార్పెంటర్, పార్టీ మేకప్, హెయిర్ స్టైల్, ఎలక్ట్రీషియన్, ఏసీ సర్వీస్, ల్యాప్టాప్ సర్వీస్, పెయింటింగ్, మెన్స్ హెయిర్ స్టైల్, వాల్ మేకర్, మైక్రో ఓవెన్ రిపేర్, గీజర్ రిపేర్, చిమ్నీ రిపేర్, టీవీ రిపేర్, గ్యాస్ రిపేర్, ఇలా చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మీకు ఏదైనా వర్క్ వచ్చి ఉంటే ఈ కేటగిరీస్ అన్ని కేటగిరీస్లో జాయిన్ అవ్వచ్చు. అసలు నాకు వర్క్ ఏం రాదు అంటే మొత్తానికి అసలు ఎలాంటి వర్క్ రాదు, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, కార్పెంటర్ కానీ ఎలాంటి వర్క్ రాదనుకోండి, మీకు వచ్చేసి క్లీనింగ్ సంబంధించిన వర్క్స్ ఉంటాయి. క్లీనింగ్ సంబంధించిన వర్క్స్ అంటే కిచెను, సోఫా, బాల్కనీ, బాత్రూమ్స్, ఇలా చాలా రకాల క్లీనింగ్ సంబంధించిన వర్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. కేటగిరీలో మనకు వర్క్ ఇస్తారు. ఫస్ట్ బాత్రూమ్ క్లీనింగ్ ఎందుకు ఇస్తారంటే, ఇప్పుడు కిచెన్ అనుకోండి, దాంట్లో చాలా విలువైన ఎక్విప్మెంట్ ఉంటాయి. అందుకోసం అనేసి సోఫా అనుకోండి, కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క సోఫా. ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ కొత్తలో, కాబట్టి మీకు వర్క్ వచ్చి ఉండదు కాబట్టి కొత్తలో మీకు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ అనుకోండి మనకు బాత్రూమ్ క్లీనింగ్ సర్వీస్లో ఇస్తారు. బాత్రూమ్ క్లీనింగ్లో మీరు ఒక 3 months వర్క్ చేసి మీకు మంచిగా రేటింగ్ మెయింటైన్ చేస్తూ మంచిగా ఇన్కమ్ సంపాదించుకుంటూ ఏ కస్టమర్ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఏ రాకుండా ఉంటే నెక్స్ట్ వచ్చేసి మనకు కిచెన్, సోఫా ఈ విధంగా అప్గ్రేడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బాత్రూంలో ఉండొచ్చు, లేదంటే నేను ఇంకా పై కేటగిరీకి వెళ్తానంటే పై కేటగిరీకి వెళ్ళొచ్చు. ఇప్పుడు అర్బన్ కంపెనీలో బాత్రూమ్ కేటగిరీలో ఎలా జాయిన్ అవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ అర్బన్ కంపెనీలో ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. మాదాపూర్లో ఉంటుంది ఆఫీస్. అర్బన్ కంపెనీ బాత్రూమ్ క్లీనింగ్కి సంబంధించిన కేటగిరీ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంటుంది. మీకు ఒక రోజు అనేది చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే మీ గురించి కంపెనీ గురించి మీకు తెలుసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇలా ఫోన్లో మాట్లాడడం కానీ, యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్న వీడియో కానీ ఇలా వేరుగా ఉంటుంది. అదే డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీకు పూర్తి డీటెయిల్ తెలుసుకుంటారు అనమాట. అదేవిధంగా కంపెనీ గురించి అంటే ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎంత వర్క్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అదేవిధంగా మీ గురించి అంటే ఈ వర్క్లోకి ఎందుకు వద్దాం అనుకుంటున్నారు, ఇంతకుముందు ఏ వర్క్ చేసేవాళ్ళు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా కంపెనీ అనేది తెలుసుకుంటుంది అనమాట ఈ ఇంటర్వ్యూలో. ఈ ఇంటర్వ్యూ అనేది జస్ట్ మీ గురించి కంపెనీ గురించి మీరు తెలుసుకోవడం కోసం మాత్రమే. మీరంతా ఓకే అనుకున్నారు అనుకోండి, అంటే ఈ ఏవైతే కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇన్కమ్ ఇంత వస్తుందని చెప్పేస్తారు, అవన్నీ మీకు ఓకే అనుకుంటే మీరు ఈ కంపెనీలో ఇంకా జాయిన్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత కంపల్సరీ చేయాలి, 1,500 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ రీఛార్జ్ అమౌంట్ దేనికోసం అంటే మీకు వచ్చేసి 2 టీ-షర్ట్స్, బ్యాగ్, ఇన్సూరెన్స్, ఐడి వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. టీ-షర్ట్స్ అంటే ఇలాంటి బ్లాక్ కలర్ టీ-షర్ట్స్ ఉంటాయి. సేమ్ స్విగ్గీ, జొమాటోకి ఎలాగైతే టీ-షర్ట్స్ వస్తాయో మన కంపెనీ కూడా అలాగే సేమ్ టీ-షర్ట్స్ ఉంటాయి. బ్యాగ్ ఇస్తారు, మీకు టూల్స్, ఎక్విప్మెంట్ అని పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ కూడా ఇస్తారు. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ చేస్తారు, 6 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. దాంతోపాటుగా ఐడి వెరిఫికేషన్ అంటే
మీరు ఇచ్చే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పైన ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఉన్నాయా లేవా, లేదంటే ఏదైనా కేసు ఉందా లేదా, ఏదైనా కేసు రన్ అవుతుందా ఎంక్వైరీ చేస్తారు. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే మీరు ఏ లొకేషన్లో ఉంటారు, హైదరాబాద్ ఉదాహరణ కుక్కడపల్లిలో ఉన్నారు అనుకోండి, కుక్కడపల్లి లొకేషన్కి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్తారు. ఇది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఇదంతా కూడా కస్టమర్ సేఫ్టీ కోసం. ఇంకోటి ఏంటంటే ఈ 1500 కూడా రీఫండబుల్ అమౌంట్ ఎలా అంటే ఇప్పుడు మీరు 4 రోజులు ట్రైనింగ్ వచ్చారు, ట్రైనింగ్లో మీకు ఈ వర్క్ నచ్చకపోవడం కానీ లేదంటే ఈ వర్క్లో మీరు చేయలేరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు అనేది ఈ అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది. మీకు మీ అర్బన్ కంపెనీ యాప్లోనే రీఫండ్ ఆప్షన్ ఉంటుంది, రీఫండ్ చేసుకోవచ్చు 1500. ఇంటర్వ్యూ పూర్తి అయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి 4 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన 3 రోజుల్లోపు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ టైం వచ్చేసి పొద్దున 10 నుంచి సాయంత్రం 6-7 గంటల వరకు ట్రైనింగ్ నడుస్తుంది. ఆ ట్రైనింగ్లో ఏమేమి నేర్పిస్తారంటే ట్రైనింగ్ మీకు 4 రోజులు ఎందుకు, చాలామంది ఏమడుగుతారంటే మాకు 4 రోజులు ఎందుకు సార్ ట్రైనింగ్, మేము 1 రోజు 2 రోజుల్లో నేర్చేసుకుంటాం, మేము చాలా రకాల వర్క్స్ చేసినాం, మేము 1 రోజు 2 రోజుల్లో చేసేసాం నేర్చుకుంటాం, మేము హౌస్ కీపింగ్ జాబ్ చేసాం కాబట్టి మాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కాబట్టి మేము 2 రోజుల్లో నేర్చేసుకుంటామని చాలామంది 2 రోజులు అవుతుందని అడుగుతారు. కానీ 2 రోజులు అవ్వదు, కంపల్సరీగా 4 రోజులు రావాల్సి ఉంటుంది ట్రైనింగ్కి. ట్రైనింగ్లో మొదటి రోజు వచ్చేసి మీకు మధ్యాహ్నం వరకు మీ ఇంట్రడక్షన్ అంటే మీ గురించి తెలుసుకోవడం, కంపెనీ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత అక్కడే ఆఫీస్లో డెమో బాత్రూమ్ సెటప్ ఉంటుంది, అక్కడ మీతో ప్రాక్టికల్ చేయిస్తారు. రెండో రోజు కూడా సేమ్ అలాగే మధ్యాహ్నం కొద్దిసేపు క్లాసెస్ చెప్తారు, అక్కడ ఆఫీస్లో క్లాస్ రూమ్లు ఉంటాయి, క్లాసెస్ చెప్తారు. రెండో రోజు లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్ చేయిస్తారు. 2 డే సెకండ్ డే తర్వాత 3rd డే కూడా సేమ్ ఇలాగే ప్రాక్టికల్ చేపిస్తారు, క్లాస్ చెప్తారు. 4th డే వచ్చేసి మధ్యాహ్నం వరకు మీకు క్లాస్ చెప్పి అదేవిధంగా అక్కడే డెమో బాత్రూమ్ సెటప్స్ ఉంటాయి, అంటే అక్కడ క్లీనింగ్ సంబంధించిన బాత్రూమ్ సెటప్స్ ఉంటాయి, అక్కడ మీతో క్లీన్ చేయిస్తారనమాట. ఈ 4 డేస్ ఎవరితో పాటు సీనియర్తో పాటు వెళ్ళడం అవసరం లేదు, అక్కడే మీకు క్లాస్ రూమ్లోనే ట్రైనర్ అనేది మీకు ప్రాపర్గా గైడ్ చేసి 4 రోజుల్లో ట్రైనింగ్ కంప్లీట్ చేస్తాడు. 4th డే వచ్చేసి మీకు చిన్న టెస్ట్ ఉంటుంది, అంటే ఈ కెమికల్స్ గురించి, తర్వాత ఎక్విప్మెంట్ గురించి, ఇన్కమ్ గురించి అడుగుతాడు అనమాట ట్రైనర్. ఈ 4 రోజులు అయితే నేర్పించుంటారో అదే మీకు అడుగుతారు. అది నేను ఏమేమి చేయాలి ఎలా చేయాలని 4 రోజుల్లో నాకు కాల్ చేస్తూ ఉండండి, మీకు నేను గైడ్ చేస్తాను అనమాట. అది కూడా అంటే ట్రైనరు ఎలా ట్రైనర్తో మాట్లాడాలి, ఎలా వర్క్ చేయాలని నేను క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా A to Z మీకు గైడ్ చేసి చెప్తాను. 4వ రోజు ఏమవుతుందంటే చిన్న టెస్ట్ పెడతాడు. ఉదాహరణకు ఈ కెమికల్ ఎక్కడ వాడాలి, ఈ టూల్స్ ఎక్కడ వాడాలి, ఈ ఎక్విప్మెంట్ ఎక్కడ వాడాలి, ఇలాంటి కస్టమర్ ఒకవేళ ఇలా అంటే మనం ఏం చెప్పాలి అనేది ట్రైనర్ అడుగుతారు. దానికి కరెక్ట్గా సమాధానం మనం చెప్పినట్టయితే ట్రైనింగ్లో పాస్ అవుతాము. ఒకవేళ చాలామందికి డౌట్స్ ఉంటుంది, సార్ నేను 4 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాము అయినా కూడా 4వ రోజు మాకు అంతగానో అర్థం కాలేదనుకోండి, ఇంకొక ఛాన్స్ ఉంటుంది ఆ పార్ట్నర్కి. అతను ఏమవుతుందంటే 5th డే మళ్ళీ 5వ రోజు మధ్యాహ్నం వరకు ఇంకొక ఛాన్స్ ఉంటుంది అతనికి. 5వ రోజు వచ్చేసి మార్నింగ్ సేమ్ రావాల్సి ఉంటుంది, మధ్యాహ్నం వరకు ఒక ప్రాక్టికల్ చేయిస్తారు అతనితో, అంటే మళ్ళీ ఒకసారి క్లీన్ చేయిస్తారు. మళ్ళీ టెస్ట్ సేమ్ నిన్న ఏదైతే టెస్ట్ ఉంటుందో అదే టెస్ట్ మళ్ళీ పెడతారు అతనికి. ఆ టెస్ట్లో ఖచ్చితంగా ఇప్పుడు పాస్ అవుతారు, అంటే ఈ 5వ రోజు నేర్చుకొని ఉంటారు కాబట్టి ఖచ్చితంగా పాస్ అవుతారు అనమాట. పాస్ అయిన తర్వాత టూల్స్ ఎక్విప్మెంట్, ఇవైతే కంపెనీ టూల్స్ ఎక్విప్మెంట్ ఉంటాయో అంటే స్క్రబ్బింగ్ మిషన్ కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ A to Z ప్రతి ఒక్కటి కలిపి మొత్తం మనం టూల్ కిట్ అంటాం. ఈ టూల్ కిట్ వచ్చేసి మన కంపెనీ అనేది మనకు అమ్ముతుందన్నమాట, అంటే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మనమే బై చేయాల్సి ఉంటుంది అనమాట. టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేసి 14,800 ఉంటుంది. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మేము కంపెనీలోనే వర్క్ చేస్తున్నాము, కంపెనీ తరపు నుంచే వర్క్ చేస్తున్నాము కదా సార్, మాకు ఈ టూల్స్ ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు కంపెనీ అనేది మీకు ఇప్పుడు చిన్న పాయింట్ చెప్తాను సార్. మనకు ఈ కంపెనీ అనేది మనకు శాలరీ బేస్డ్ లేదనమాట, అంటే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే కమిషన్ బేస్డ్ వస్తుంది. ఉదాహరణకు మీరు ఇంత వర్క్ చేశారనుకోండి, ఒక 1000 రూపీస్ చేశారనుకోండి, అందులో 200 కంపెనీ తీసుకొని మిగతా అమౌంట్ మీకు వస్తుంది. అంటే ఇది ఒక పార్ట్నర్షిప్ లా చేస్తుంది కాబట్టి ఎక్విప్మెంట్ టూల్స్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనవే ఉంటాయి. అంటే కంపెనీ అనేది బై చేస్తుంది, మనం కంపెనీ దగ్గర నుంచి బై చేయాల్సి ఉంటుంది. ఈ టోటల్ ఎక్విప్మెంట్ వచ్చేసి 14,800 ఉంటుంది కంపల్సరీగా. ఇప్పుడు 4th డే పాస్ అయిన వాళ్ళు 4th డే అమౌంట్ పే చేసుకోవాలి, లేదు 5th డే పాస్ అయిన వాళ్ళు 5th డే అమౌంట్ పే చేసుకోవాలి. ఎంత పే చేసుకోవాలి సార్, నా దగ్గర ఫుల్గా పేమెంట్ కట్టుకోవడానికి లేవు, 14,800 రూపీస్ నా దగ్గర లేవు, ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఉంది, ఇంకొక ఆప్షన్. నా తరపు నుంచి జాయిన్ అయినట్టయితే మీకు జస్ట్ 3,000 కట్టుకుంటే సరిపోతుంది, జస్ట్ 3,000 కట్టుకుంటే సరిపోతుంది. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో 11,800 రూపాయలు అవి మీకు లోన్ చేస్తారు. 5వ రోజు మీరు పాస్ అయ్యారు, పాస్ అయిన తర్వాత మీ అమౌంట్ కూడా పే చేసుకున్నారు, 3,000 రూపాయలు కూడా పే చేశారు. పే చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు కిట్ అనేది ఆర్డర్ అయిపోతుంది, ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. కిట్ అనేది మీరు ఏదైతే లొకేషన్ ఇస్తారో ఆ లొకేషన్కి రావడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. ఈ కిట్ రావడానికి మీకు 2 నుంచి
3 రోజుల సమయం పడుతుంది. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు కదా సీనియర్ పార్ట్నర్స్, అంటే ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేస్తూ మంచిగా రేటింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఒక రోజు వెళ్ళేసి మీరు 3 ఆర్డర్లు కంప్లీట్ చేసి రావాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఉదాహరణ కుక్కడపల్లిలో ఉంటే కుక్కడపల్లిలో ఎవరైతే సీనియర్ పార్ట్నర్ ఉంటాడో అతనితో పాటు మాత్రం పంపిస్తారు. మీకు అతనితో పాటు వెళ్తే బెనిఫిట్స్ ఏంటంటే ఇన్ని రోజులు మీరు 4 రోజులు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకొని ఉంటారో ఆఫీస్లోనే, అందుకోసం మీకు డైరెక్ట్గా కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ ఉండదు. అందుకోసం ఈ సీనియర్ పార్ట్నర్తో పాటు వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు చేసుకున్నట్టయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ కొంతమంది కొద్దిగా భయంగా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా, ఈ భయం అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేమైనా వర్క్లో అక్కడ డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్తే ఏమవుతుందంటే అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు సీనియర్ పార్ట్నర్ అనేది క్లియర్గా ప్రాపర్గా చెప్పి వర్క్ ఎలా చేయాలి అనేది మీకు క్లియర్గా అతను కూడా మీకు మళ్ళీ ఒకసారి గైడ్ చేస్తాడు. 2వ రోజు కానీ 3వ రోజు కానీ కిట్ అనేది డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత మీ ఐడి అనేది ఆ రోజు యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ అయిన 4వ రోజు నుంచి మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక అర్బన్ కంపెనీలో మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం పేమెంట్ గురించి మాట్లాడుకుందాం. పేమెంట్ ఎలా వస్తుంది, ఎన్ని రోజులు ఇస్తున్నారు పేమెంట్, వారానికి ఎన్ని రోజులు వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ రోజు వర్క్ చేస్తే ఎప్పుడెప్పుడు పేమెంట్ వస్తుంది. పేమెంట్ డేస్ వచ్చేసి మనము మంగళవారము బుధవారం వర్క్ చేస్తే గురువారం అనేది మీ అకౌంట్లో పేమెంట్ వస్తుంది. గురువారము శుక్రవారం వర్క్ చేస్తే శనివారం పేమెంట్ వస్తుంది. శనివారం ఆదివారం సోమవారం ఈ 3 రోజులు చేసినవి మళ్ళీ మంగళవారం వస్తాయి. అంటే ఈ విధంగా వారానికి 3 సార్లు అనేది పేమెంట్ వస్తుంది. పేమెంట్ ఎంత వస్తుంది అది మీరు వర్క్ చేసిన దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. పేమెంట్ ఎలా ఇస్తారు, క్యాష్ రూపంలో ఇస్తారా, లేదు క్యాష్ రూపంలో ఇవ్వరు. డైరెక్ట్గా మీ అర్బన్ కంపెనీ జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చి ఉంటారో బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ అనేది వేస్తారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది కస్టమర్లు ఏంటంటే క్యాష్ పెడతారు, అంటే క్యాష్ ఆన్ డెలివరీలా పెడతాడు అనమాట. ఆ క్యాష్ ఆన్ డెలివరీలా పెట్టిన పేమెంట్ అనేది మీరు అనేది క్యాష్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కలెక్ట్ చేసుకున్న క్యాష్ అనేది మీకు వచ్చే ఇన్కమ్ నుంచి డిడక్ట్ అయ్యి వస్తుంది. ఇప్పుడు మనం కంపెనీ కమిషన్ గురించి మాట్లాడదాం. కంపెనీ కమిషన్ ఎంత తీసుకుంటుంది, మీరు 1 నుంచి అంటే ₹1 నుంచి 549 రూపాయలు సంపాదించినట్టయితే 10% కంపెనీ తీసుకుంటుంది. అంటే దాదాపు ₹50 తీసుకుంటుంది మీరు 549 రూపాయలు సంపాదించినట్టయితే. అదేవిధంగా 550 రూపాయల నుంచి ₹1020 మీరు సంపాదించినట్టయితే 24%, 24% కంపెనీ తీసుకుంటుంది కమిషన్. అదేవిధంగా 1020 నుంచి మీరు ఎంత సంపాదించినా, అంటే 1020 రూపాయల నుంచి మీరు ఎంత సంపాదించినా, అంటే ఒకే ఆర్డర్లో మీరు ఎంత సంపాదించినా కంపెనీ 26% తీసుకుంటుంది. 26% కంటే ఎక్కువ తీసుకోదు. ఇది ఒక్కొక్క ఆర్డర్ పైన మాత్రమే. చూడండి ఒక ఆర్డర్లో 500, ఒక ఆర్డర్లో 500 అంటే 2 సపరేట్ అనమాట. ఒకే ఆర్డర్లో ఇంత ఇన్కమ్ వస్తే దానికి మాత్రం వర్తిస్తుంది. ఈ కమిషన్తో పాటుగా ప్రతి ఆర్డర్లో 4.5% జిఎస్టీ కట్ అవుతుంది. అదేవిధంగా ఒక బాత్రూమ్ క్లీన్ చేయడానికి మనకు 5%, అంటే ఉదాహరణకు ₹1000 ఉందనుకోండి, అందులో 5% అంటే ₹50 కెమికల్ ఖర్చు వస్తుంది మనకు. అంటే ఇప్పుడు లిక్విడ్స్ ఇవన్నీ కూడా మన కంపెనీ దగ్గర నుంచి ఒక్కసారి బై చేస్తాం, దాని తర్వాత అవి అయిపోయిన తర్వాత కూడా మనం మళ్ళీ బై చేస్తూనే ఉండాలి, ప్రతిసారి బై చేస్తూ ఉండాలి. అవి 5%, 5% అనేది ఖర్చు వస్తుంది మనకు. కంపెనీ ఏం కట్ చేసుకోదు, మనకు ఖర్చు వస్తుంది 5%. ఉదాహరణకు ఒక ₹1000 ఉన్న ఆర్డర్ చేసామనుకోండి, అందులో 5% అంటే ₹50 మనకు ఆ ఇన్కమ్ మనకు ఖర్చు అవుతుంది అనమాట కంపల్సరీ. ఒక్క క్లాసిక్ బాత్రూమ్ మనం క్లీన్ చేసినట్టయితే కస్టమర్ దగ్గర నుంచి మనకు ₹489 మనకు వస్తాయి ఒక్క క్లాసిక్ బాత్రూమ్కి. క్లాసిక్ బాత్రూమ్ అంటే ఏం లేదు, ఎవ్రీ 20 డేస్కి కానీ 30 డేస్కి కానీ కస్టమర్ బుక్ చేస్తూ ఉంటారు, వాళ్ళని క్లాసిక్ బాత్రూమ్ అంటారు. అదే వర్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ₹489 వస్తాయి. దాంట్లో కంపెనీ కమిషన్ 10% ₹49. అదేవిధంగా 4.5% జిఎస్టీ అంటే ₹22. తర్వాత ఆ క్లీన్ చేయడానికి వర్క్ చేయడానికి మనకి ఎక్విప్మెంట్ వీటి కోసం ఒక 5% అవుతుంది, అవి ఒక ₹24. అన్ని పోను ₹394 అనేది ఒక్క క్లాసిక్ బాత్రూమ్ పైన మనకు ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఒకే కస్టమర్ రెండు బాత్రూమ్స్, అంటే ఒకే కస్టమర్ ఇంట్లో 2 బాత్రూమ్స్ అతను బుక్ చేసుకున్నట్టయితే మనకు ₹905 వస్తాయి. ఈ కంపెనీ కమిషన్, జిఎస్టీ, తర్వాత కెమికల్ ఖర్చు అన్ని పోను మనకు ₹602 అనేది మిగులుతాయి. అదేవిధంగా ఒకే కస్టమర్ ఇంట్లో 3 బాత్రూమ్స్, అతను 3 బాత్రూమ్స్ క్లాసిక్ బాత్రూమ్స్ బుక్ చేసుకున్నట్టయితే మనకు వచ్చేసి ₹1321 వస్తుంది. దాంట్లో నుంచి కంపెనీ కమిషను, జిఎస్టీ, తర్వాత కెమికల్ ఖర్చు అన్ని పోను ₹853 అనేది మీ చేతికి వస్తాయి.
ఇప్పుడు ఇంటెన్స్ బాత్రూమ్ గురించి తెలుసుకుందాం. ఇంటెన్స్ బాత్రూమ్ అంటే ఏం లేదు, క్లాసిక్లో మనం మిషన్ వాడము, ఇంటెన్స్ బాత్రూంలో మనం మిషన్ వాడి క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఎక్కువ మరకలు ఉంటుంది. ఒక ఇంటెన్స్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి 1 hour 20 minutes కంపల్సరీగా పడుతుందన్నమాట. అది కొత్తలో. తర్వాత చేస్తూ ఉంటే కొద్దిగా స్పీడ్ అప్ అయిన తర్వాత కొద్దిగా సమయం తగ్గొచ్చు. కానీ కంపెనీ మనకి ఇచ్చేది 1 hour 20 minutes ఇస్తుంది. దీంట్లో ఏంటంటే ఒక్క బాత్రూమ్ మనం క్లీన్ చేసినట్టయితే, ఒక కస్టమర్ ఇంట్లో ఒక్క బాత్రూమ్ క్లీన్ చేస్తే బుక్ చేసుకుంటే ఒక్క ఇంటెన్స్ బాత్రూమ్ గాను మనకు 549 రూపాయలు వస్తాయి. ఒక్క బాత్రూమ్ ఇంటెన్స్ బాత్రూమ్ క్లీన్ చేయడానికి 1 hour 20 minutes పడుతుంది. ఇందులో కంపెనీ కమిషను, కెమికల్స్, GST తీసేయగా మనకు 442 రూపాయలు అనేది మనకు చేతికి వస్తాయి. అదేవిధంగా ఒకే కస్టమర్ ఇంట్లో ఒకవేళ 2 ఇంటెన్స్ బాత్రూమ్ బుక్ చేసినట్టయితే మనకు 1016 రూపాయలు అనేది వస్తుంది. 1016 రూపాయల్లో మనకు కంపెనీ కమిషను, GST, తర్వాత ఏదో కెమికల్ ఖర్చు ఉంటుందో అవన్నీ తీసేయగా మనకు 676 రూపాయలు అనేది మనకు చేతికి వస్తుంది. అదే ఒకే కస్టమర్ ఇంట్లో 3 ఇంటెన్స్ బాత్రూమ్లు బుక్ చేసినట్టయితే 1483 రూపాయలు వస్తాయి. అందులో నుంచి కంపెనీ కమిషను, GST, కెమికల్ ఖర్చు పోను 957 రూపాయలు అనేది మనకు చేతికి వస్తాయి. ఎక్కువ శాతం మీకు 2 ఇంటెన్స్లు ఉన్న బాత్రూమ్లో మనకు ఎక్కువ శాతం వస్తాయి. ఏవైనా కానీ క్లాసిక్ అయినా కానీ, ఇంటెన్స్ అయినా కానీ, మూవీన్ అయినా కానీ ఎక్కువ శాతం మనకు 2 వస్తాయి. దాంట్లో ఎక్కువ శాతం 2 ఇంటెన్స్లో ఎక్కువ వస్తాయి. ఉదాహరణకు మీకు ఒక 10 ఆర్డర్లు వచ్చాయి అనుకోండి, అందులో 3 క్లాసిక్, 2 ఉంటాయి. అంటే 2 క్లాసిక్ బాత్రూంలో బుకింగ్స్ ఉంటాయి. మిగతా 6 వచ్చేసి మనకు ఇంటెన్స్ 2 వస్తాయి. ఒకటి ఈ మూవీన్ కానీ ఇలాంటివి కానీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం మూవీన్ బాత్రూమ్ గురించి తెలుసుకుందాం. మూవీన్ అంటే ఏం లేదండి, కొత్తగా కన్చేసిన బిల్డింగ్ కానీ, కొత్తగా కట్టిన బిల్డింగ్ కానీ, లేదంటే కస్టమర్ రూమ్ షిఫ్ట్ అవ్వడం కానీ ఇంటెన్స్ బాత్రూమ్ కిందికి వస్తుంది. ఒక్క ఇంటెన్స్ బాత్రూంలో మీకు చేయడానికి 1 hour 30 minutes పడుతుంది కంపెనీ టైం ప్రకారంగా. దీంట్లో ఏంటంటే ఒక్క బాత్రూమ్ క్లీన్ చేసుకుంటే మనకు 599 రూపాయలు, అంటే 599 రూపాయలు మనకు కంపెనీ కస్టమర్ పే చేస్తాడు. అందులో నుంచి కమిషన్ అంతా కట్టుగాను మనకు 390 రూపాయలు మనకు చేతికి వస్తాయి. అదేవిధంగా ఒకే కస్టమర్ 2 మూవీన్ బాత్రూమ్స్ బుక్ చేసుకుంటే 1108 రూపాయలు ఉంటుంది. అన్ని కమిషను, తర్వాత GST, కంపెనీ కమిషను, కెమికల్ ఖర్చు అన్ని పోను 715 రూపాయలు మనకు చేతికి వస్తాయి. అదే ఒకే కస్టమర్ ఇంట్లో 3 బాత్రూమ్స్ బుక్ చేసుకున్నట్టయితే మూవీన్ బాత్రూమ్స్ 1617 రూపాయలు మనకు వస్తుంది. దాంట్లో నుంచి కంపెనీ కమిషను, GST, కెమికల్ ఖర్చు ఏదైతే ఉంటుందో, అంటే వర్క్ చేయడానికి కెమికల్ ఖర్చు అన్ని పోను 1043 రూపాయలు మిగులుతాయి. ఈ మూవీన్ క్లీనింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. ఒక నెల మొత్తంలో మీకు 10 ఆర్డర్లు మాత్రమే రావచ్చు మూవీన్ క్లీనింగ్. ఈ బాత్రూమ్ క్లీనింగ్ కేటగిరీలోనే మనకి ఇంకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. అవి ఏంటిదంటే, వీటిలో ఎక్కువగా వచ్చేది మనకు బాల్కనీ అంటే వరండా అనుకోండి, బాల్కనీ అంటారు, వరండా అంటారు కదా. ఆ బాల్కనీ, వరండాస్ వస్తాయి అన్నమాట. దీనికి ఏంటంటే ఒక్క బాల్కనీ మనం క్లీన్ చేస్తే సైజుని బట్టి దీంట్లో రేట్ ఉంటుంది. ఒక్క బాల్కనీకి వచ్చేసి 589 రూపాయలు వస్తుంది. ఒక్క బాల్కనీకి సైజుని బట్టి దాంట్లోనే 739 రూపాయలు, అంటే 30 మీటర్లు 30 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువగా ఉంటే 739 రూపాయలనే వస్తాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, మామూలుగా బాత్రూమ్స్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఎగ్జాస్ట్ ఫ్యాన్ చేస్తే 129 రూపాయలు అనేది వస్తాయి. అదేవిధంగా వాష్ బేసిన్, హ్యాండ్ వాష్ చేసుకొని వాష్ బేసిన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ బేసిన్, అది వచ్చేసి 69 రూపాయలు ఉంటుంది ఒకటి క్లీన్ చేస్తే. వీటితో పాటుగా సీలింగ్ ఫ్యాన్, మామూలుగా సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి కూడా వస్తాయి మీకు ఇదే కేటగిరీలో. వీటికి వచ్చేసి ఒక్కొక్క ఫ్యాన్కు మనకు 69 రూపాయలు వస్తాయి. ఒక ఫ్యాన్ క్లీన్ చేయడానికి 15 నిమిషాలు ఇస్తాడు కంపెనీ అతను, కాకపోతే మనకు 5 నిమిషాలు అయిపోతుంది. అదేవిధంగా ఒక రూమ్లో బూజు ఉంటుంది కదా, గోడలకి బూజు ఉంటుంది కదా, ఆ బూజు దులిపినట్టయితే మనకు 199 రూపీస్ అనేది వస్తుంది. అదేవిధంగా గ్లాసు, సింక్ దగ్గర మామూలుగా హ్యాండ్ వాష్ చేసుకున్న సింక్ దగ్గర మిర్రర్స్ ఉంటాయి కదా, గ్లాసు, ఆ మిర్రర్ వచ్చేసి మనకు ఒక్క మిర్రర్ క్లీన్ చేస్తే మనకు 59 రూపాయలు వస్తాయి. అదేవిధంగా కొన్ని బాత్రూమ్స్లలో మధ్యలో గ్లాసెస్ ఉంటాయి, డోర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ డోర్ గ్లాసెస్ క్లీన్ చేసినట్టయితే 69 రూపాయలు అనేది మనకు వస్తాయి. ఈ విధంగా మీరు సంపాదించుకోవచ్చు అనమాట. వేరే అంటే ఈ బాత్రూమ్ క్లీనింగ్ కేటగిరీలో ఇవి కూడా వస్తాయి అనమాట. ఇవి ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ రావచ్చు, లేదంటే వీటితో పాటుగానే బాత్రూమ్ క్లీనింగ్తో పాటుగానే సీలింగ్ ఫ్యాను, తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాను, మిర్రరు, సింకు, వాటితో పాటుగా బాల్కనీస్ కూడా. ఈ వర్క్ అనేది హైదరాబాద్లో అన్ని ఏరియాలో చేసుకోవచ్చు.
ఎలా ఉంటుందంటే అన్ని ఏరియాలో ఎలా వస్తుందంటే ఉదాహరణకు మీరు ఇప్పుడు కుక్కడపల్లిలో ఉన్నారనుకోండి, కుక్కడపల్లి లొకేషన్లోనే వర్క్ వస్తుంది. ఇప్పుడు కుక్కడపల్లి సరౌండింగ్లో 8 కిలోమీటర్ల లోపు రేడియేషన్ లోపు మీకు ఈ వర్క్ అనేది వస్తుంది. హైదరాబాద్లో మీరు ఏ లొకేషన్లో ఎల్బీ నగర్లో ఉంటే ఎల్బీ నగర్లో, దిల్సుఖ్ నగర్లో ఉంటే దిల్సుఖ్ నగర్, లింగంపల్లి ఉంటే లింగంపల్లి, మియాపూర్లో ఉంటే అన్ని లొకేషన్లో అనేది వర్క్ అనేది అవైలబుల్లో ఉంది. పంజాగుట్ట, బేగంపేట అన్ని లొకేషన్లో మీరున్న లొకేషన్లోనే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆర్డర్స్ అనేది ఎక్కడ వస్తాయి అంటే ఏ లొకేషన్లో వస్తాయి, మేము హైదరాబాద్ అంతా తిరగాల లేదండి. మీరు ఉదాహరణకు హైదరాబాద్లో కుక్కడపల్లిలో ఉంటే కుక్కడపల్లి లొకేషన్లోనే ఆర్డర్స్ అనేది వస్తాయి. మీరున్న లొకేషన్లో 8 కిలోమీటర్ల లోపు మాత్రమే ఆర్డర్స్ వస్తాయి. కుక్కడపల్లిలో ఉంటే కుక్కడపల్లి సరౌండింగ్ 8 కిలోమీటర్ రేడియేషన్లో ఆర్డర్స్ వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నాకు ఫోన్ చేసి అడిగే క్వశ్చన్స్, రూము అకామిడేషన్ ఉంటుందా అంటే రూము ఫుడ్ ఇస్తుందా కంపెనీ అంటే ఇవ్వదు, కంప్లీట్గా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వేరే దగ్గర నుంచి వచ్చి వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళు పీజీ హాస్టల్స్ అలాంటివి ఉంటాయి, దాంట్లో ఉంటూ చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే హైదరాబాద్లోనే ఉంటూ వాళ్ళు ఏ లొకేషన్లో ఉంటే అదే లొకేషన్లో తీసుకోవచ్చు. అకామిడేషన్ అనేది ఇవ్వదు కంపెనీ. అదేవిధంగా బైక్ లేకపోతే అవుతుందా అంటే ఈ వర్క్కు బైక్ అనేది చాలా అంటే చాలా కంపల్సరీగా బైక్ ఉండాలి, స్మార్ట్ ఫోన్ ఉండాలి, వెహికల్ ఉండాలి. వెహికల్ దేనికోసం అంటే 8 కిలోమీటర్లో ఆర్డర్స్ పడతాయి. చాలామంది ఏమంటారు అంటే ఆటోలు వెళ్ళి చేస్తాం సార్, మేము మా దగ్గర డబ్బులు లేవు, స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి మా దగ్గర డబ్బులు లేవు వెహికల్ కొనుక్కోవడానికి, మేము ఆటోలు వెళ్ళి చేస్తాము, బస్సులో వెళ్ళి చేస్తాము, మాకు బస్ పాస్ ఉంది అంటున్నారు. ఇదేంటంటే కస్టమర్ ఇల్లు బస్ స్టాండ్కి పక్కన, ఆటో స్టాండ్కి పక్కన అయితే ఉండదు, చాలా లోపలికే ఉంటుంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఇల్లు బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉండొచ్చు, 4 కిలోమీటర్లు ఉండొచ్చు, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అయితే చేసుకోలేము. ఇంకోటి ఏంటంటే ఆర్డర్కు మధ్యలో 1 అవర్ మాత్రమే గ్యాప్ ఉంటుంది, 1 అవర్ మాత్రం. అంటే ఒక ఆర్డర్ మీకు పొద్దున 10 గంటలకు కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి 11 గంటలకు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది ఆర్డర్ టైమింగ్స్ అనమాట. ఈ విధంగా ఉంటే మనం వెహికల్ అనేది కంపల్సరీగా ఉండాలి, వెహికల్ ఉంటేనే అవుతుంది, వెహికల్ లేకపోతే అవ్వదు. ప్రతిరోజు ఆర్డర్స్ వస్తాయా? కంపల్సరీగా వస్తాయి ప్రతిరోజు. ఎలా అంటే దీంట్లో మనకు ఒక రోజు 2 రోజులు ముందుగానే ఆర్డర్స్ వస్తాయి. ఉదాహరణకు మీరు ఈరోజు శనివారం అనుకోండి, రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ విధంగా ఉంటాయి కదా, అప్పుడు మనం క్యాలెండర్ ఆన్ చేయాలి. రేపు నేను వర్క్కి వెళ్తాను, ఈరోజు శనివారం కాబట్టి ఆదివారం, సోమవారం ఈ విధంగా మనం క్యాలెండర్ ఆన్ చేసి పెడతాము. క్యాలెండర్ ఆన్ ఎలా అంటే పొద్దున 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మనకు టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఈ టైంలో మనం ఆన్ చేస్తే మాత్రమే మనకు ఆర్డర్స్ వస్తాయి. ఉదాహరణకు మీరు 8 నుంచి 8 వరకు ఆర్డర్ ఆన్ పెట్టుకొని ఉంటే రేపటికి ఈరోజు సాయంత్రం కల్లా మీకు ఆర్డర్స్ వచ్చి ఉంటాయి రేపటికి. లేదనుకోండి రేపు మార్నింగ్ ఉదయానికి ఒక ఆర్డర్ కానీ 2 ఆర్డర్ కానీ పడి ఉంటాయి, లేదా రేపు వర్క్ చేసేటప్పుడు కంటిన్యూస్గా ఆర్డర్ పడుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా ఉంటాయి అనమాట ఆర్డర్స్ వచ్చేసి. దీంట్లో ఇంకోటి ఏంటంటే చాలామంది అడిగేది టైమింగ్ ఏంది అంటే కంపెనీ ఏ టైంలో వర్క్ చేయాలి, ఏ టైమింగ్ ఎంత టైం మనం వర్క్ చేయాలి. దీంట్లో వచ్చేసి యావరేజ్గా ఒక బాత్రూమ్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. మీరు ముందు వీడియో చూస్తూ ఉన్నారు కాబట్టి 1 అవర్ టైం పడుతుంది యావరేజ్గా. చూడండి కంపెనీ టైమింగ్స్ వచ్చేసి స్విగ్గీ, జొమాటో అనుకోండి 24 అవర్స్ వాళ్ళు ఆన్ చేసుకొని ఉంటారు. ఆర్డర్లు పడితే వెళ్ళి ఫుడ్ డెలివరీ చేస్తాం. మన దాంట్లో అలా కాదు, పొద్దున 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే మనం క్యాలెండర్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ టైంలోనే ఆర్డర్లు పడతాయి. అంటే 8 నుంచి 8 వరకు 12 గంటలు మేము వర్క్ చేయాలా అంటే కాదండి. ఇప్పుడు చూడండి ఒకరోజు మీకు పొద్దున 8 గంటలకు ఆర్డర్ రావచ్చు, లేదంటే ఒకరోజు 9 గంటలకు, ఒకరోజు 10 గంటలకి ఆర్డర్ వస్తుందన్నమాట. అదేవిధంగా ఈవినింగ్ 4కి అయిపోయింది అనుకోండి వర్క్, మీరు ఇంటికి వెళ్ళిపోతారు 4 నుంచి 5కి అయిపోతే 5కి, 6 అయితే 6, 7 అయితే 7కి. ఈ విధంగా వర్క్ ఎప్పుడు అయిపోతుందో ఆ టైంకి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. చూడండి ఒక రోజులో ఆర్డర్స్ ఎలా పడతాయో మనం ఇప్పుడు క్లియర్గా చూసుకుందాం. మనం పొద్దున 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు క్యాలెండర్ ఆన్ చేసాం రేపటి కోసం. ఉదాహరణకు ఒక కస్టమర్ ఉన్నాడు అనుకోండి, అతనికి మనకు 9 గంటలకు సర్వీస్ కావాలి. అతను 2 వాష్రూమ్స్ బుక్ చేశాడు అంటే మనకు 9కి ఆర్డర్ పడుతుంది, 9, 10 అంటే 2 గంటల్లో అయిపోతుంది. అంటే మనకు 9 గంటలకు మన కస్టమర్ ఇంటికి వెళ్తే 11 గంటలకు ఆర్డర్ అయిపోతుంది. 2 గంటలు 2 క్లాసికల్ పడ్డాయి అనుకోండి, 11 గంటలకు ఆర్డర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఆర్డర్ ఆటోమేటిక్గా ర్యాండమ్గా వచ్చేస్తాయి అనమాట ఆర్డర్స్. నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి 12 గంటలకి, అంటే మనకు 11 గంటలకు ఆర్డర్ అయిపోతుంది, 12 గంటలకి ఇంకొక ఆర్డర్ ఉంటుంది. మధ్యలో ఏదైతే 1 అవర్ మనకు బ్రేక్ ఉంటుంది. ఏదైతే 1 అవర్ బ్రేక్ ఉంటుందో ఇది ఒక కస్టమర్ ఇంటి నుంచి ఇంకొక కస్టమర్ ఇంటికి వెళ్ళడానికి టైం ఉంటుంది అనమాట. కస్టమర్ ఇంట్లో దాదాపు ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉండొచ్చు. అదేవిధంగా ఈ కస్టమర్ ఇంటి దగ్గర వర్క్ కొద్దిగా లేట్ అయ్యి కొద్దిగా టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఈ 1 అవర్ బ్రేక్ అనేది ఉంటుంది. ఈ కస్టమర్ నుంచి ఆ కస్టమర్ ఇంటికి 12కి వెళ్తారు. 12కి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసి మీకు 2 ఇంటెన్స్లు ఉన్నాయనుకోండి, 3 గంటల టైం పడుతుంది. 2 ఇంటెన్స్ 12 గంటలకు స్టార్ట్ చేశారనుకోండి వర్క్, అది వచ్చేసి మీకు 3కి క్లోజ్ అవుతుంది. అంటే ఇంటెన్స్ అంటే ఒక్కొక్కటి 1 అవర్ 20 మినిట్స్ కాబట్టి ఇంకొక 10 మినిట్స్ వేసుకున్నా కూడా 3 అవర్స్ టైం అనేది పడుతుంది అనమాట. ఈ 3 అవర్స్ అంటే 12కి స్టార్ట్ చేస్తే మనకు 3కి అనేది ఎండ్ అవుతుంది.
3 తర్వాత నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మళ్ళీ 4కు ఉంటుంది. 4కి వచ్చేసి ఉదాహరణకు ఒక 2 క్లాసిక్లు ఉన్నాయి అనుకోండి, 4, 5, 6 అంటే 6కి ఆ రోజు 6కి అనేది క్లోజ్ అవుతుంది. ఇంకా 6 తర్వాత ఏంటంటే ఆర్డర్లు పడవు. ఆర్డర్లు పడాలంటే 6 కంటే ముందే పడాలి. అంటే 6 తర్వాత ఇంకా ఆర్డర్లు పడవు. 6 తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే నేను చెప్పినట్టుగా మీరు ఆ రోజులో మీకు ఆ విధంగా ఆర్డర్లు పడితే ఎంత ఇన్కమ్ వస్తుందో చూడండి. రెండు క్లాసిక్లు చేశారు కాబట్టి ఫస్ట్ కంపెనీ కమిషన్ అంతా పోను మీకు 602 రూపాయలు వస్తాయి. అదే నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటెన్సిల్ క్లీన్ చేశారు కాబట్టి కంపెనీ కమిషన్ అన్ని పోయి 670 రూపాయలు, 76 రూపాయలు వస్తుంది. అదేవిధంగా మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంకొక 2 క్లాసిక్లు చేశారు కాబట్టి అవి ఒక 607 రూపాయలు అనుకోండి. మొత్తం 600 మొత్తం వచ్చేసి 1200 ప్లస్ 672 రూపాయలు, 676 రూపాయలు మొత్తం అనుకుంటే ఆ రోజుకి మీకు దాదాపుగా 1876 రూపాయలు అనేది వచ్చింది మీకు ఆ రోజు. ఓకేనా? ఈ విధంగా డైలీ మనం ఏం చేసుకుంటూ పోతే నెలకు ఈజీగా 45,000, 50,000, 60,000 దాకా సంపాదించుకునే అవకాశం ఉంది. అది మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. చాలా మందికి వచ్చే డౌట్స్ ఇంకా ఏం డౌట్స్ వస్తాయంటే ఇది ఆన్లైన్ వర్క్ కదా, అంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటోలో కూడా ఒక్కొక్కసారి ఆర్డర్స్ పడవు. మాకు కూడా అలా ఆర్డర్స్ పడకపోతే మా పరిస్థితి ఏంటంటారు. ఇంకోటి ఏంటంటే కంపెనీ శాలరీ గ్యారంటీ ఇస్తుంది. అంటే మీరు 8 నుంచి 8 వరకు క్యాలెండర్ ఆన్ చేసి పెట్టారు, నెల మొత్తం ఆన్ చేసి పెట్టారు, వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు లీవ్స్ ఉంటాయి, ఇందులో కూడా లీవ్స్ ఉంటాయి, వారానికి ఒక రోజు లీవ్ తీసుకోవచ్చు. ఈ లీవ్ అవర్స్ కాకుండా మీరు మామూలు డేస్లో మొత్తం ఆన్ చేసి పెట్టారు, అయినా కూడా మీకు ఆర్డర్స్ ఏం రాలేదు. వచ్చాయి కానీ చాలా తక్కువ మొత్తంలో వచ్చాయి. ఉదాహరణ దీంట్లో ఏంటంటే శాలరీ గ్యారెంటీ 26,000 గ్యారెంటీ ఇస్తుంది కంపెనీ. అంటే మీకు ఆర్డర్స్ ఏం రాకపోతే 26,000 కంపెనీ మీకు కట్టిస్తుంది మీరు ఇంట్లో కూర్చొని ఉంటేనే. ఉదాహరణ మీకు ఒక 10,000 మాత్రం మీరు ఆ మంత్లో ఏం చేశారనుకోండి, మిగతా 16,000 రూపాయలు అనేది కంపెనీ మీకు మీ అకౌంట్లో యాడ్ చేస్తుంది. లేదు మీరు 15,000 మాత్రమే సంపాదించారు, మిగతా 11,000 రూపాయలు కంపెనీ మీకు అకౌంట్లో యాడ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీ 2014లో స్టార్ట్ అయింది. 2014లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ శాలరీ గ్యారంటీ అనేది ఎవరు తీసుకోలేదు. అంటే 11 సంవత్సరాల నుంచి కంపెనీ శాలరీ గ్యారంటీ ఎవరికి ఇవ్వలేదన్నమాట. అంటే ఆ విధంగా మీకు ఆర్డర్స్ వస్తాయి, ప్రతిరోజు ఆర్డర్స్ వస్తాయి. మీరు ఈజీగా నెలకు 40 నుంచి 50,000 మధ్యలో సంపాదించుకోవచ్చు. 40,000 కంటే మీకు ఎప్పుడు తక్కువ రావు, 50,000 కంటే ఎప్పుడు కూడా ఎక్కువ రావు. అంటే అది మీ సంపాదన బట్టి ఉంటుంది. మీరు ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు, అంటే 50,000 కంటే ఎక్కువ కూడా సంపాదించుకోవచ్చు. అది మీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. మరే డీటెయిల్స్ కోసం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే, అంటే మాకు ఈ డౌట్స్ ఉన్నాయి సార్ ఇది అంటే వీడియోలో చూపించకంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. 7032621912. నా పేరు కళ్యాణ్. మీరు ఎప్పుడైనా కాల్ చేయండి, నేను రిసీవ్ చేసుకొని మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. అంటే విజయవాడ, వైజాగ్ వాళ్ళ కోసం ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అంటే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే, అర్బన్ కంపెనీ గురించి మీకు పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, అంటే చాలా తక్కువ మోతాదులో పనిచేస్తూ చేసుకుంటూ, అంటే లేబర్ వర్క్ చేస్తూ, ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ, స్విగ్గీ జొమాటో కానీ, ర్యాపిడో కానీ, అంటే తక్కువ మోతాదులో హైదరాబాద్లో ఉంటూ తక్కువ డబ్బులు సంపాదించుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ అనేది చేయండి, వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. కాల్ చేసి ప్రతి ఒక్కటి కూడా మీకు గైడ్ చేసి అర్బన్ కంపెనీలో పాస్ అయ్యే విధంగా నేను మీకు గైడ్ చేస్తాను.